తొక్క. ఆడు చెప్పిందంతా అబద్ధం. అసలు ఏమైంది? అతను ఎందుకు అబద్ధం చెప్పాడు? చెప్పండి. అవును, అసలు ఏం జరిగింది చెప్పు. అవును, అసలు ఏం జరిగింది చెప్పు. నువ్వు ఆ రోజు పార్క్లో ఏమన్నావో గుర్తుందా? ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? చూడు, నీకోసం ఏం తీసుకొచ్చానా. నచ్చలేదు. రాక్షసి. చూస్తేనే కదా తెలుస్తుంది. అయినా ఇంత అందని తాగే అదృష్టం దీనికి లేదులే. ఈ మాటలతోనేగా పడేసాం నన్ను. అయినా నేను నచ్చలేదంటుంది బ్రాస్లెట్ కాదు, నువ్వు చేసే పనులు. నేనేం చేశాను? తెలుసు కదా మా డాడీకి ఇవన్నీ నచ్చవని. మీ అమ్మాయిలకి ఎంతకంటే బెటర్ ఆప్షన్ దొరకదా బ్రేకప్ చెప్పడానికి? ఏంటి, బ్రేకప్ చెప్పడానికి రీజన్స్ వెతుక్కుంటున్నానా? అసలు మా నాన్న గురించి నీకు తెలియదు కదా. ఇప్పుడు చెప్తా విను. మా నాన్నకు ఒక లవ్ స్టోరీ ఉండేది. అప్పట్లో ఆయనకి లెటర్స్ వచ్చేవి. సార్, మీకు లెటర్ వచ్చింది. నాకా లెటరా? నాకు లెటర్ ఎవరు రాయలే కానీ ఎవరికి వచ్చింది సరిగ్గా చూసుకో. నాకెవరు రాయరా? ఎన్నిసార్లు చెప్పాలి? మీకే సార్ వచ్చింది. నాకా లెటరా? హాయ్ అండి, నా పేరు భవ్య. నేను మీకు తెలియకపోవచ్చు, మీరు నాకు చాలా బాగా తెలుసు. అయ్యి ఉంటారబ్బా. మీరు పిల్లలకు ఫుడ్ డొనేషన్ చేస్తుంటే చూశాను. మీరు పిల్లల మనసునే కాదు, నా మనసుని కూడా కొల్లగొట్టేశారు. ఎవర్రా తను? టైం కల్లా లెటర్ రావాలి. తను రాయలేదా? కొరియర్ బాయ్ తేలేదా? సార్ పోస్ట్. ఏంటండి, మన పరిచయం ఇంకా ఎప్పుడు ప్రేమ లేఖల్లోనేనా? ఇదేం ఫీలింగ్ రా బాబోయ్. రంజాన్కి నేను దర్గాకి వస్తున్నాను, మీరు కూడా వస్తారు కదా? అబ్బో, వీళ్ళ స్టోరీ వల్ల మనకేదో నడిమేరుగేలా ఉంది. మరి తర్వాత ఏమైంది? తర్వాత వాళ్ళు కలుసుకుందాం అనుకున్నారు. ఆ తర్వాత ఏమైంది? వెళ్ళి చూసేసరికి ఆవిడకి ఆల్రెడీ 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు ఉండవేంటి? అసలు ఆ లెటర్స్ రాసింది కూడా ఆవిడ కాదు. మా నాన్న వాళ్ళ ఫ్రెండ్సే మా నాన్న నాట పట్టిద్దామని ఆ లెటర్స్ రాసేవాళ్ళు. షాదిక, ఇలాంటి ఫ్రెండ్స్ కూడా ఉంటారా? ఉంటారు కాబట్టే కదా మా నాన్న ఈ ఫ్రెండ్స్కి, ఈ సొసైటీకి, అసలు ఈ మనుషులకే దూరంగా బ్రతుకుతున్నారు. ఆ మందుకు కూడా బానిసైన కారణం ఇదే. రా, ఆలు తీసుకొచ్చారా? కరతానికి నల్లేదా? ఇంత మైకులాగా ఉన్నారు. అది చేసింది మనమే కదా. మీరు నా వాళ్ళు అనుకున్నా కదా, మిమ్మల్ని నాకంటే ఎక్కువ నమ్మాను కదరా. చూడు చూడు, వీడి మొహం చూడు. వీడి మొహం ఏంట్రా ఇంత దరిద్రంగా ఉంది? మొహానికి అమ్మాయి కావాలరా? మా నాన్నకు అసలు నేను కన్న కూతురునే కాదు, నన్ను దత్తత తీసుకున్నారు. నేను ఒక అనాథను. నీ పేరేంటమ్మా?
నీకెవరూ లేరా? మీ ఊరేంటిది? నీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరా? ఎవరు లేరు, ఆకలి అవుతుంది. నాతో వస్తావా అమ్మా? బాగా చూసుకుంటాను. స్కూల్లో జాయిన్ చేస్తాను. బుక్స్ కొంటాను. ఇప్పుడు నువ్వే చెప్పు. మా నాన్నగారు ఇచ్చిన ఈ జీవితాన్ని ఆయనకు నచ్చినట్టు జీవిస్తూనే ఆయన్ని మోసం చేస్తున్నట్టు ఉంది. అలా అని నిన్ను వదులుకోలేను. అటు ఆయన ప్రేమని కాదనలేను. అలా అని ఆయన గీసిన గీతను కూడా దాటలేను. ఇంకా నువ్వే అర్థం చేసుకోవాలి. ఆవకాయలో మాట్లాడి చెప్పి అర్థం చేసుకోమంటే నేనేం చేయను? అర్జెంటుగా ఏదో ఒకటి చేయాలి. ఏం చేయాలి? ఓ అందుకేనా మనిషి సమాజానికి అంత దూరంగా ఉంటాడు. మరి ఇంత పెద్ద సమాజానికి దూరంగా ఉన్న వ్యక్తిని కన్విన్స్ చేయడం అంటే ఎంత కష్టమో తెలుసా? మరి ఎలా చేసావు? ఆ రోజు నువ్వు అలా అనేసి వెళ్ళిపోయిన కాడి నుంచి నువ్వు అన్న మాటలే నాకు గుర్తొస్తూ ఉండేవి. అలా అని నిన్ను వదులుకోలేను. అటు ఆయన ప్రేమని కాదనలేను. ఆఖరికి నేను పడుకున్నా సరే నా కల్లోకి కూడా నువ్వే వచ్చేదాన్ని. ఇప్పుడు నువ్వే చెప్పు. మా నాన్నగారు ఇచ్చిన జీవితాన్ని ఆయన నచ్చినట్టు జీవిస్తూనే ఆయన్ని మోసం చేస్తున్నట్టు ఉంది. ఇంకా నువ్వే అర్థం చేసుకోవాలి. నేను తింటున్నా సరే నువ్వు చెప్పిన మాటలే నాకు గుర్తొస్తూ ఉండేవి. అలానే ఆయన గీసిన గీతను కూడా దాటలేవు. అలా అని నిన్ను వదులుకోలేను. అటు ఆయన ప్రేమని కాదనలేను. అప్పుడే వాడికి ఒక ఐడియా వచ్చింది. ఏంటది?